హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ కుడుములు ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ 1 కప్ బియ్య పిండికి 1.5 కప్ వాటర్ పడుతుంది. నేను ఇక్కడ పొడి పిండి యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ తడి పిండి యూజ్ చేస్తున్నట్టయితే 1 కప్ పిండికి 1 కప్ వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇదండి బెల్లం కరిగింది కదా, ఇప్పుడు వడగట్టుకోవాలండి. బెల్లంలో ఏమన్నా మట్టి నలకలు అలా ఉంటే పోతాయి. తర్వాత ప్యాన్ ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ బెల్లం వాటర్ ప్యాన్లో వేసుకోవాలి. దాని తర్వాత 1 గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఒక 1/2 కప్ శనగపప్పు తీసుకొని నానబెట్టి పెట్టుకున్నానండి. తర్వాత మూత పెట్టుకొని ఈ శనగపప్పు ఉడికేంత వరకు ఒక 10 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. చూడండి ఉడికిందో లేదో చూద్దాము. ఇదండి మనం చేత్తో ఇలా పట్టుకొని చూస్తే విరిగితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, తర్వాత యాలకుల పొడి, చిటికెడు సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇదండి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. ఇదండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండ్రాళ్ళు కుడుముల్లాగా చేసుకోవాలి. చూడండి క్లిప్లో ఏ విధంగా చేస్తున్నానో అలా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ నేను 3 షేపుల్లో చేస్తున్నానండి. చూడండి క్లిప్లో ఏ విధంగా చేస్తున్నానో. అన్నీ ఇలాగ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకోవాలండి. ఇలా చిన్న ఇడ్లీ ప్లేట్ తీసుకుంటే మనకు ఉండ్రాళ్ళు తొక్కోకుండా బాగా వస్తాయి. చూడండి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని చూడండి ఉండ్రాళ్ళు మనం అన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి.
తీసుకొని దానికి కూడా నెయ్యి రాసుకొని మిగిలిన ఉండ్రాళ్ళు కూడా పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలండి. ఇడ్లీ పాత్రలో అడుగున ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం కుడుములు పెట్టుకున్న స్టాండ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు రెస్టింగ్ టైం ఇచ్చాక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే వినాయక చవితి స్పెషల్గా చేసుకునే కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అండి. చాలా బాగుంటాయి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.